మీ అందరూ ఆరోగ్యం ఉంచుకోమని ఇదొక చిన్న ప్రోగ్రామ్ పెట్టాము. సో నెక్స్ట్ సార్ మనకు అంటే ఎంప్లాయీస్ గురించి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, ఈ కంపెనీ ఇంకా ఎంత డెవలప్ చేస్తున్నారు సార్ మాట్లాడుతున్నారు. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ ఎ బాస్ లైక్ యూ అండ్ గాడ్ అప్రిషియేట్ అండ్ యూ బ్లెస్ హిమ్ మెనీ మోర్ యాక్టివిటీస్ సెలబ్రేట్ చేయాలని. ఇలాంటి రెఫరెన్స్ చాలా బ్రాంచ్లు క్రియేట్ కావాలా, ఆంధ్రాకే కాకుండా స్టెప్పింగ్ టు మెట్రోపాలిటన్ సిటీస్. సో మనం చేసే ఎఫర్ట్స్, మనం ఇచ్చే రిజల్ట్ బట్టి సార్ ఏ లెవెల్ ప్రాజెక్ట్ చేయాలో ఆలోచిస్తారు. ఇదే ఒక కంపెనీని మనం నమ్ముకొని ఈ కంపెనీని పైకి తీసుకురావాలి, ఈ కంపెనీతో తోడు ఉండాలి అంటే కంపెనీ ఎప్పుడు ఎంప్లాయీ తోడుగా ఉంటారు. ఎటువంటి విషయంలో అయినా కానీ మనం ఇచ్చే మన ఇన్సెంటివ్స్ కానీ మనం చేసే ఏ కంపెనీ సార్ మనకు సపోర్ట్గా ఉంటారు. మనం అలాగే కంపెనీ సపోర్ట్గా ఉండి దీన్ని నెక్స్ట్ లెవెల్ అంటే చూస్తున్నాం, మనం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాం. ఒక ఎన్ని వెంచర్స్ అంటే ఎన్ని తీసుకున్నాం, టీమ్ని సార్ సపోర్ట్ చేసి నేను ఇస్తాము, ఇంకా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే ఇంకా ఎన్నో చేశారు. అంటే మన 100% మనం వేయాల్సింది కంపెనీకి ఇస్తే ఏ కంపెనీ అయినా గ్రోత్ అవుతుంది. మనం చిన్న కంపెనీ గ్రోత్ అయ్యి దాంట్లో గ్రో అయితే చెట్టు ఎట్లయితే పెరిగి పెద్ద అవుతుందో అలా మనం పెరగాలి. ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, అక్కడ చేసాం, ఇక్కడ చేసాం, అక్కడ ఏదో రావడం అంటే ఆ గ్రోత్కి ఎప్పుడు గ్రోత్ ఉండదు. నేను నమ్మిన సిద్ధాంతం ఎందుకంటే నేను 25 years సక్సెస్ అయ్యాను. ఒకే కంపెనీ, ఒకే దాంట్లో వర్క్ చేశాను. అదే కంపెనీతో నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సంతోషంలో నిలబడ్డాను, బాధలో నిలబడ్డాను, ఎటువంటి వచ్చినా కంపెనీ గ్రోత్ కోసం నిలబడ్డాను. ఆ గ్రోత్ నాకు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అదే ఫార్ములా చెప్పాను. ఒక కంపెనీని నమ్ముకున్నప్పుడు దాంతోనే వెళ్ళాలా. ఇది పాలసీస్లో చేంజెస్ ఉన్నట్టు దాన్ని కూర్చొని డిస్కస్ చేసేయాలా. టీమ్ లీడర్స్ కానీ ఏదైనా తీసుకోవాలి. కంపెనీ స్ట్రాంగ్ ఉండాలి. మెయిన్ మనకి ఇలాంటి చైర్మన్ ఎవర్ సేవింగ్ అంటే ఇండియాలో కూడా ఇలాంటి కరెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు. నంబర్ 1గా కనిపించాలి. ఈ సంవత్సరంలో మనం డెవలప్ చేయొచ్చు, మనం డెవలప్ అవుతామని ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎంతో మంది ఉద్యోగాలు కాక ఎంతో మంది ఫ్రెషర్స్ కూడా సార్ ఎంకరేజ్ చేశారు. రావాలి, ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు గ్రో కావాలి. సీనియర్సే కాదు, ఎవరైనా ఇంపార్టెంట్. బెస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ పాయింట్, అది కస్టమర్కి బెస్ట్గా రెండు వాళ్ళకి కంటిన్యూ వర్క్ ఉండేది, రెండు లొకేషన్ మంచి లొకేషన్ మిగతా కంపెనీస్ మిగతా బాగుంది, మనం బిజీగా ఉంటుంది, బాగుంది, ఏ కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. రెండు బాగా గవర్నమెంట్ ఎక్కడ కాంపౌండ్ కాకుండా చేయాలి. వాళ్ళకి ఎర్నింగ్స్ ఎవ్రీ ఎవ్రీ ఎర్నింగ్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కావాలి, కొత్త ఆలోచన డెవలప్ చేసుకోవాలి. ప్రతి ప్రాజెక్ట్కి కొత్తగా ఏదైనా ఒక అప్డేట్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో మనం ప్రతిరోజు వర్క్ చేసి చేస్తున్నాం. ల్యాండ్ అంటే లేఅవుట్ కాన్సెప్ట్ కాకుండా లీగాలకి సంబంధించి కానీ పూర్తి ఎన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్లస్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ప్లస్ మార్కెటింగ్ చేసినా కూడా మార్కెటింగ్లో కూడా ఎక్కువ కస్టమర్ డెవలప్మెంట్ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి రెండు. నా ఉద్దేశం ఏంటంటే 15 మంది 30 మంది మార్కెటింగ్ అవుట్లో డెవలప్మెంట్ యాక్చువల్గా బెస్ట్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేయాలి. కొత్త వెహికల్స్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయాలి. ఈ సిటీలో మన ఆల్మోస్ట్ 70% వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనకి రావాల్సిన దాంట్లో అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అది కూడా మనకి ఈ గ్యాప్లో మనం సపరేట్గా మార్కెటింగ్ సర్టిఫికేట్ స్పెండ్ చేసుకుంటే
హ్యాపీగా ఉంటారనేసి అంటే ఎక్కువ టెన్షన్ ప్రెజర్స్ ఉండదు ఎందుకంటే ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటాను ప్రెజర్ ఉండదు నేను మార్కెట్లోకి వెళ్ళాలనుకోండి సక్సెస్ఫుల్ అనుకోండి హ్యాపీగా అవన్నీ రెడీ చేయాలని ఉద్దేశంలో మనకు డిజైన్ చేసుకుంటున్నాము కాబట్టి నా బర్త్డే వచ్చి నాకు చేస్తాను థ్యాంక్ యూ వన్ బై వన్ మీరు చూసాక ఫ్రీగానే ఉంటారు ఆయన ఇక్కడే ఉంటారు ప్లస్ లంచ్ అంతా చేసుకోగలరు. Thank you.